మన శరీరంలో అతి సన్నటి నరాలు ఉంటాయి. వెంట్రుక కంటే చిన్న నరాలు, వాటిని మైక్రోవాస్కులర్ నర్వ్స్ అంటాం. ఈ మైక్రోవాస్కులర్ నరాలు ఎలా ఉంటాయంటే సూక్ష్మ రక్తనాళాలు అనొచ్చు. ఎక్కువ కంటికి వెళ్ళే మార్గంలో, కిడ్నీకి వెళ్ళే మార్గంలో, కాళ్ళల్లో ఎక్కువ ఉంటాయి. మిగిలిన చోట్ల కూడా ఉంటాయి కానీ ఇది ఎక్కువ. ఎప్పుడైతే సపోజ్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా, ఈ నరాలు వెంట్రుక అంత ఉన్నాయి అనుకోండి, మీ షుగర్ ఇచ్చిన మాలిక్యూల్ కూడా వెంట్రుక అంత ఉందనుకోండి, పెద్ద నరాల్లోకి వెళ్తే ఇబ్బంది లేదు, అలా వెళ్తే వచ్చేస్తే నరాలని డ్యామేజ్ చేయలేదు. కానీ వెంట్రుక అంత సన్నటి నరంలోకి అదే సైజు ఉండే షుగర్ కనుక మాలిక్యూల్ వెళ్ళినప్పుడు ఆ మొత్తం ఆ నరం అంతా కూడా షుగర్తో నిండి ఉంటుంది. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఇట్లా ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు మీరు షుగర్ని కంట్రోల్లో ఉంచుతున్నాం అనే భ్రమలో ఉండటం కోసం నిరంతరం మీ షుగర్ని ఆ నరాల్లో పెట్టి ఉంచడం కారణంగా ఆ నరం అక్కడ కుళ్ళిపోతుంది. మీ శరీరంలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు ఆ సన్నటి మైక్రోవాస్కులర్ నరాల్లో ఆ షుగర్ డిపాజిట్స్ ఉన్న ఏం కాదు. కానీ దీర్ఘకాలంలో ఏమవుతుందంటే ఆ షుగర్ నిల్వ ఉండటం చేత ఆ సన్నటి నరాలు కుళ్ళిపోతాయి. సేమ్ అంతే, ఎప్పుడైతే అక్కడ కుళ్ళిపోతుందో కంటికి వెళ్ళే మార్గం, కన్ను బాగుంది, కంటికి వెళ్ళే మార్గంలో ఉండే సన్నటి నరాలు దెబ్బతింటం కారణంగా అక్కడ ఆక్సిజన్ కానీ ఇతర రక్తం కానీ ప్రవహించే అవకాశం లేక రెటినోపతి ప్రాబ్లంతో కంటి చూపు పోతుంది. దట్ ఈస్ కాల్డ్ డయాబెటిక్ రెటినోపతి.